హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ANR9. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. నాన్ వెజ్ కర్రీస్ అన్నింటిలో ఎక్కువ మందికి చికెన్ అంటేనే ఇష్టం ఉంటుంది కదా. సో అట్లాంటి చికెన్ని ఈజీగా తొందరగా తక్కువ గ్రేవీతోని ఎట్లా చేసుకుందామో చూద్దాం రండి. ఫస్ట్ 1/2 kg చికెన్ని సాల్ట్తోని మంచిగా కడిగి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు, బగారాకులు, 2 ఉల్లిగడ్డల్ని కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. అల్లం, ఎల్లిగడ్డలు, 2 యాలకులు, 2 లవంగాలు కూడా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా బండ పువ్వుని వేసి గోలియాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం గోలిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, బగారాకులను కూడా వేసి గోలియాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డ పేస్ట్ని వేగనీయాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని ముందే వేస్తే మాడిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. కాకపోతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సరిగ్గా గోలకపోతే కర్రీ అంత టేస్ట్ రాదని చెప్పేసి నేను ముందే వేసేస్తా. సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డ పేస్ట్ తొందరగా గోలుతుంది కాబట్టి కర్రీకి సరిపడేంత ఉప్పుని ఈ ఉల్లిగడ్డ పేస్ట్ గోలేటప్పుడే వేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోని కొంచెం పసుపు ఇంకా చికెన్ని వేసి ఒకసారి అంతా కలిసేటట్టు మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. చికెన్ నుండి నీసు వాసన పోయేంత వరకు ఇట్లా ఒక 5 నిమిషాలు వేగనీయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి కర్రీకి సరిపడేంత కారంని వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు కారంతోనే ఉడకనీయాలి. ఇది ఉప్పు కలిపిన పొడి కారం కాబట్టి నేను ఒక 5 టీ స్పూన్స్ కారం వేసిన. ఒకవేళ ఉప్పు కలపకుండా చప్పిడి కారం అయితే 2.5 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చినట్టు ఇట్లా కనిపిస్తుంది కదా. సో మొత్తం ఒకసారి కలిపి ఇందులోనే 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా 3 వేసి ఒకసారి మొత్తం కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టాలి కాబట్టి ఒక 5 నిమిషాలు చికెన్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచి ఉడకనియాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ని ఒకసారి కలిపి మీకు గ్రేవీ ఎంత అవసరం ఉంటుందో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ గ్రేవీ వద్దనుకుంటున్నా కాబట్టి ఒక చిన్న చాయ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసిన. వాటర్ని వేసుకున్న తర్వాత చికెన్ని ఒకసారి అంతా కలిపి 5 నుంచి 6 నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనియాలి. ఆల్మోస్ట్ మనకి మొత్తం చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ చిన్న మంట మీద చికెన్ని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, తక్కువ గ్రేవీతోని ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇట్లాంటి చికెన్ కర్రీకి బగారా రైస్ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఛానల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.